హలో. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే కొమ్మర వెంకట సుబ్బయ్య గారు రచించిన చేజారిన క్షణం అనే కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే గుంతకల్ 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 రావాలమ్మా రావాలి, బస్సు కదులుతుంది, రావాలి రావాలి ఎల్లప్ప గొంతు ఆదోని బస్టాండ్లో మారుమోగుతోంది. మధ్యాహ్నం 2 గంటల ఎండ, తార్ రోడ్డు కరుగుతున్నట్లుంది. బస్సు మీద చేయి విడితే బొబ్బలు వచ్చేంత వేడి. ఎల్లప్ప కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ టికెట్ల బ్యాగ్ భుజానికి సర్దుకుంటూ తలుపు పక్కన నిలబడి జనాన్ని లోపలికి పిలుస్తున్నాడు. రావాలి రావాలి, ఎక్కండి ఎక్కండి, టైం అయింది, రెండమ్మా రండి అంటూ. బస్టాండ్ గోడకు వర్షం పోస్టరు అంటించి ఉంది. సినిమా ఎంత బాగుందో అనుకుంటూ పోస్టర్ చూస్తున్న రమణ ఆఖరి నిమిషంలో బస్సు బయలుదేరుతుందన్న కండక్టర్ స్వరం విని పరిగెత్తుకొచ్చి బస్సు ఎక్కాడు. భుజాన బ్యాగు, చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి, బ్యాగులో అక్కకు పిల్లలకు తీసుకెళ్తున్న కొత్త బట్టలు, సంచిలో పళ్ళు పూలు. సీట్లో కూర్చునేసరికి ఒళ్ళంతా చెమట. కిటికీ పక్క సీటు దొరికింది, కాస్త గాలి తగులుతుంది. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ వచ్చాడు. ఎక్కడికయ్యా? లక్ష్మీపురం. 25 రూపాయలు ఇవ్వు. రమణ జేబు తడుముకున్నాడు. 100 రూపాయల నోటు తప్ప చిల్లరేమీ లేదు. ఆ నోటు తీసి ఇచ్చాడు. ఎల్లప్ప ఆ నోటు చూసి ముఖం చిట్లించాడు. 100? చిల్లర తీసుకొని బస్సు ఎక్కాలని తెలియదేంటయ్యా? ఈ రోడ్లో పెద్ద కాగితాలు ఎవ్వరూ ఇయ్యరు. అందరూ 10, 20 చిల్లరే ఇచ్చారు. ఏం చేయమంటావన్నా, నా దగ్గర ఇదొక్కటే ఉంది. ఎల్లప్ప బ్యాగులో తడిమి చూశాడు. చిల్లరేమో సరిపోదు. సరేలే అని నోటు తీసుకుని టికెట్ చింపి దాని వెనక భాగంలో 75 అని పెద్ద అక్షరాలతో రాసి రమణకు అందించాడు. ఇదిగో 75 రూపాయలు బాకీ, దిగేటప్పుడు తీసుకో. సరే అన్నా అంటూ రమణ టికెట్ షర్టు జేబులో పెట్టుకున్నాడు. బస్సు ఆదోని బస్టాండ్ దాటి మెయిన్ రోడ్డు ఎక్కింది. గాలి వేడిగా తగులుతోంది. కిటికీలోంచి ఎండ ముఖం మీద పడుతుంటే రమణ జేబు రుమాలు అడ్డు పెట్టుకున్నాడు. అక్కను చూసి చాలా రోజులయ్యింది. ఆమె వండే భోజనం ఎంత రుచిగా ఉంటుందో, పిల్లలు అర్జున్, కావ్య ఎంత ముద్దుగా ఉంటారో ఇలా ఆలోచించుకుంటూ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. ఎల్లప్ప టికెట్లు ఇస్తూ ఒక్కొక్కరి దగ్గర డబ్బు తీసుకుంటూ చిల్లర ఇస్తూ సీట్లు సర్దుబాటు చేస్తూ వాళ్ళ మధ్య వచ్చే తగాదాలు తీరుస్తూ తిరుగుతున్నాడు. 20 ఏళ్ల సర్వీస్లో ఈ రొటీన్ వంటబట్టిపోయింది. ఈ ఆదోని గుంతకల్ రూటు అతనికి కొట్టిన పిండి. ఏ మలుపులో ఏ గతుకు ఉందో, ఏ ఊళ్ళో ఎవరు ఎక్కుతారో అన్నీ తెలుసు. ఒక ఊళ్ళో ఓ ముసలామె ఎక్కింది. ఒంటి చేత్తో కర్ర పట్టుకొని ఇంకో చేత్తో భారంగా ఒక మూట లాక్కొస్తుంది. మెట్లెక్కలేక అవస్థ పడుతుంది. ఎల్లప్ప దిగి ఆ మూట అందుకున్నాడు. ఇటివ్వు అవ్వా, నేను బస్సులో పెడతాను అంటూ ఎక్కించి సీట్లో కూర్చోబెట్టి మూట కింద సర్దాడు. సల్లంగుండు నాయనా, ముసలామె ఆయాసంతో రొప్పుతూ ఆశీర్వదించింది. కొంత దూరం పోయాక మరో స్టాపులో ఒక పసిపిల్లతో ఒక ఆమె ఎక్కింది. ఆ పసిపిల్ల గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆ పిల్ల ఏడుపుకి ఆ తల్లి కంగారు పడుతోంది. సీటు దొరకలేదు. ముందు వరుసలో ఆడవాళ్లకు కేటాయించిన సీట్లో ఒక కుర్రాడు కూర్చుని ఉన్నాడు. బాబూ, ఇది ఆడవాళ్ల సీటు, లేచి ఆ సీటు కొంచెం ఖాళీ చెయ్యి, ఈవిడ కూర్చుంటుంది అన్నాడు కండక్టరు. ఈ సీటు ఖాళీగా ఉంది కాబట్టి నేను కూర్చున్నాను, నన్నెందుకు లేవమంటారు అన్నాడు. బాబు, ఈ సీటు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కేటాయించింది, నేనింక రెండోసారి చెప్పను, లేచి సీటు ఖాళీ చెయ్యి. ఎల్లప్ప గట్టిగానే కానీ మర్యాదగా చెప్పాడు. కుర్రాడు విసుక్కుంటూ లేచాడు. ఎల్లప్ప ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టి జేబులోంచి ఒక చాక్లెట్ తీసి ఏడుస్తున్న పిల్లకి ఇచ్చాడు. పిల్ల ఏడుపు ఆపి చాక్లెట్ తింటూ మెరుస్తున్న దాని కవర్తో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఎంత మంచోడివి అన్నా, ఆ తల్లి కళ్ళల్లో కృతజ్ఞత. ఏం లేదమ్మా, నాకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పిల్లల ఏడుపు చూస్తే ఉండబుద్ధి కాదు అంటూ ఎల్లప్ప కర్చీఫ్తో చెమట తుడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. రమణ నిద్ర కళ్ళతో ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఎంత మంచివాడు ఈ కండక్టర్,
ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదు అనుకొని కళ్ళు మూసుకున్నాడు. బస్సు ఊపుతో నిద్ర పట్టేసింది. లచ్చుంపురం లచ్చుంపురం ఎల్లప్ప కేక వేశాడు. రమణ ఉలిక్కిపడి లేచాడు. నిద్రమత్తులో కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు. అయ్యో, నా స్టాప్ వచ్చేసిందా అనుకుంటూ గబగబా బ్యాగ్ భుజాన వేసుకొని సంచి తీసుకొని తలుపు దగ్గరికి చేరుకున్నాడు. థ్యాంక్స్ అన్నా అని రమణ దిగిపోయాడు. అక్క ఇల్లు ఒక ఫర్లాంగ్ దూరమే. బస్టాప్ పక్కనే ఉన్న సుబ్బయ్య టీ కొట్టు దగ్గర ఆగి బాబాయ్ బాగున్నావా అని పలకరించాడు. చాన్నాళ్ళకు వచ్చినావే రమణ అని సుబ్బయ్య నవ్వాడు. రమణ నవ్వుతూ చెయ్యి ఊపి వేగంగా అక్క ఇంటి వైపు నడిచాడు. ఎల్లప్ప తలుపు పక్కన ఉన్న సీట్లో కూర్చుని ఉన్నాడు. రమణ వేగంగా దిగి వెళ్ళటం చూశాడు. ఆ కుర్రాడు 100 నోటు ఇచ్చాడని చిల్లర తీసుకోలేదని బాగా గుర్తుంది. టికెట్ వెనక బాకీ రాసి ఇచ్చాడు, గుర్తు కూడా చేశాడు. అయినా ఆ కుర్రోడు నిద్రమత్తులో హడావిడిగా దిగిపోయాడు. బాబూ ఆగు, నీ చిల్లర అని పిలవాలనుకున్నాడు. మాట నోటి వరకు వచ్చింది. చెయ్యి కూడా ఎత్తాడు. కానీ ఎల్లప్ప చెయ్యి అలాగే ఆగిపోయింది. గొంతు ఎండిపోయింది. లోపల ఏదో గొంతు పిలుపు అతని డబ్బు అతనికి ఇచ్చేయి అని హెచ్చరిస్తోంది. కానీ ఇంకో గొంతు వాడే మర్చిపోయినాడు. టికెట్ వెనుక రాసి కూడా ఇచ్చినావు కదా, నీ తప్పేముంది అని సమర్థించింది. ఆ 2 గొంతుల సంఘర్షణ మధ్య ఎల్లప్ప ఒక్క క్షణం నలిగిపోయాడు. సాయంత్రం అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మందులకు డబ్బు కావాలి. ఆ ఆలోచన మెదడులో ఉంది. ఏదో తెలియని బలం ఆ ఎత్తిన చేతిని వెనక్కి లాగి దించేసినట్లయింది. నోరు మూసుకుపోయింది. ఒక్క క్షణం అంతే. రమణ తిరిగి చూడలేదు. మలుపు తిరిగి కనిపించకుండా పోయాడు. ఎల్లప్ప కిటికీ ఊచలు పట్టుకుని కూర్చుండిపోయాడు. మెడలో ఉన్న విజిల్ తాడును వేళ్లతో తిప్పుతూ ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. కండక్టరు విజిల్ వెయ్యవయ్యా, ఎవరో అరిచారు. ఎల్లప్ప ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. నేను చేయాల్సింది నేను చేశాను. టిక్కెట్ వెనుక రాసి ఇచ్చినా గుర్తు చేసినా ఇందులో నా తప్పేముంది? తనలో తాను గొణుక్కున్నాడు. కానీ ఆ మాటలు అతన్ని ఒప్పించలేకపోతున్నాయి. విజిల్ వేశాడు. బస్సు ముందుకు కదిలింది. ఓ అరగంట ప్రయాణం తరువాత రోడ్డు మీద ఒక జీపు అడ్డంగా నిలబడి కనిపించింది. ఆర్టీసీ ఫ్లయింగ్ స్క్వాడ్ బస్సుకు చెయ్యి చూపించి ఆపారు. 2 అధికారులు ఎక్కారు. ముందు ఎక్కినాయన ఐడి కార్డు మెడలో వేలాడుతోంది. చేతిలో ఫైలు. ఆకస్మిక తనిఖీ. కండక్టర్ లాగ్ బుక్ ఇవ్వండి అన్నాడు. ఎల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. వణుకుతున్న చేతులతో లాగ్ బుక్ ఇచ్చాడు. నుదుటి మీద చెమట పట్టింది. 2వ అధికారి ప్రయాణికుల దగ్గర టికెట్లు చెక్ చేసి వచ్చాడు. టికెట్లన్నీ సరిగ్గానే ఉన్నాయి సార్ అని చెప్పాడు. మొదటి అధికారి తలూపాడు. అయితే ఎల్లప్ప ముఖంలో కంగారు, చేతుల్లో వణుకు ఆయన కంటపడ్డాయి. ఏళ్ల అనుభవంతో వచ్చిన సహజమైన అనుమానం. బ్యాగ్ ఇవ్వండి, క్యాష్ కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఎల్లప్ప గుండె ఆగినంత పనయింది. బ్యాగ్ ఇచ్చాడు. ఆ అధికారి టికెట్ లాగ్ బుక్ తీసుకొని కౌంటర్ ఫైల్స్ చూశాడు. ఇష్యూ అయిన టికెట్ల మొత్తాన్ని లెక్కగట్టి బ్యాగులోని డబ్బు, ఒక్కొక్క నోటును నాణ్యాన్ని లెక్కగట్టాడు. బస్ అంతా నిశ్శబ్దం. మొదటి అధికారి 2వ అధికారి వైపు తిరిగాడు. టికెట్లు ఇష్యూ అయిన లెక్క ప్రకారం బ్యాగులో ఉండాల్సిన దానికంటే 75 రూపాయలు ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే ఎక్కువే, కారణం ఏదైనా తేడాయే. టికెట్ల లెక్కకు నగదుకు పొంతన కుదరాలి. తేడా ఉంటే సమాధానం చెప్పాల్సింది కండక్టరే. ఈ అధికారి ఎల్లప్ప వైపు తిరిగాడు. ఎల్లప్ప గారు, ఏమిటి విషయం? ఎల్లప్ప గొంతు ఎండిపోయింది. సార్, ఒక ప్యాసింజర్ 100 నోటు ఇచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసి ఇచ్చినా ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినట్లున్నాడు సార్. మొదటి అధికారి ఒక క్షణం ఆగాడు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. మిమ్మల్ని విధుల నుండి తాత్కాలికంగా తప్పిస్తున్నాం. డిపో స్పేర్గా ఉంటారు. మీ వివరణ డిపో మేనేజర్కు ఇవ్వండి. మెమో రాసి ఎల్లప్ప చేతిలో పెట్టాడు. 2 బస్సు దిగిపోయారు. బస్సు కదిలింది. ఎల్లప్ప తన సీట్లో కూలబడిపోయాడు. చేతిలో ఆ మెమో. అక్షరాలు కనిపిస్తున్నాయి కానీ చదవలేకపోతున్నాడు. డ్రైవర్ ఒకసారి ఎల్లప్ప వైపు చూశాడు.
ఏమీ అనలేదు. ఏం చెప్పగలడు? విచారవదనంతో ఎల్లప్ప గుంతకల్ నుండి ఆదోని రిటర్న్ టిప్ కూడా పూర్తి చేశాడు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన మెమోను డిపోలో ఇచ్చాడు. బయటకొచ్చి బెంచీ మీద కూర్చున్నాడు. ఆ రాత్రి లక్ష్మీపురంలో అక్క లక్ష్మి ఇంట్లో భోజనాలు అయ్యాయి. అక్క వండిన రుచికరమైన భోజనం రమణకు ప్రాణం లేచొచ్చింది. పిల్లలు అర్జున్, కావ్యలు కొత్త బట్టలు చూసి మురిసిపోయి ఆడుకొని అలసిపోయి నిద్రపోయారు. ఇల్లంతా ప్రశాంతం. రమణ షర్టు విప్పుతూ జేబులో చెయ్యి పెట్టాడు. కాగితం తగిలింది. తీసి చూస్తే టికెట్, వెనక 75 అని కండక్టర్ రాసిన అక్షరాలు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో కండక్టర్ దగ్గర చిల్లర తీసుకోవటం పూర్తిగా మర్చిపోయానే. ఒక క్షణం అతనికి కాస్త అసంతృప్తి కలిగింది. 75 రూపాయలు పోయాయే అని. కానీ వెంటనే ఆ కండక్టర్ ముఖం గుర్తొచ్చింది. ముసలామె మూట మోసి బస్సు ఎక్కించాడు. చంటి పిల్లకు చాక్లెట్ ఇచ్చి ఏడుపు ఆపించాడు. ఆ కుర్రాన్ని లేపి తల్లికి సీట్ ఇప్పించాడు. ఎంత మంచితనం. పోనీలే 75 రూపాయలే కదా, చిన్న మొత్తం. ఆయన ఎంతో మంచివాడు. ఆ డబ్బు ఆయనకు ఉపయోగపడుతుందిలే అనుకుంటూ ఆ టికెట్ను జేబులోంచి తీసి మంచం పక్కన పడేసి షర్టును గోడ మేకకు తగిలించి దుప్పటి కప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి జారిపోయాడు. తెల్లారింది. రమణ ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అక్క లక్ష్మి పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చింది. మంచం పక్కన పడి ఉన్న కాగితాలు, చాక్లెట్ రేపర్సు, పిల్లలు ఆడుకుని విసిరేసిన చెత్త చెదారం చీపురుతో ఊడ్చి వెనక వాకిట్లో చెత్త కుప్పలో పడేసింది. మర్నాడు ఉదయం ఆదోని డిపోలో ఎల్లప్ప విషయం అందరికీ తెలిసిపోయింది. తోటి కండక్టర్లు, డ్రైవర్లు చూస్తున్నారు. కొందరు జాలిగా, కొందరు అనుమానంగా. ఎల్లప్ప తలదించుకొని బెంచీ మీద కూర్చున్నాడు. బెంచీ అవతల కొందరు కండక్టర్లు మాట్లాడుకుంటున్నారు. ఎల్లప్ప మీద కేసా, నమ్మశక్యంగా లేదే అన్నాడు ఒకడు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే మరో కండక్టరు అన్నాడు. పొరపాటు కాదు, ఇది సీరియస్ విషయం. క్యాష్ బ్యాగ్లో టికెట్ల డబ్బు కంటే తక్కువ ఉంటే అదో రకం, కానీ ఎక్కువ ఉంటే అంటే టికెట్లు ఇవ్వకుండా ప్యాసింజర్ల దగ్గర డబ్బు వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారని అర్థం. అట్లా చేస్తే ఆ డబ్బు రికార్డులో కనిపించదు, కౌంటర్లో కట్టక్కర్లేదు, ఆర్టీసీకి చేరదు. అందుకే ఫ్లయింగ్ స్క్వాడ్ దీన్ని తీవ్రంగా చూస్తుంది. మూడో కండక్టర్ నిట్టూర్చాడు. యూనియన్ లీడర్ వెంకటేష్ వచ్చాడు. సన్నగా ఉంటాడు కానీ కార్మికుల సంక్షేమం అతని ఊపిరి. ఈ డిపోలో అతని మాట అంటే అందరికీ గురి. ఏం ఎల్లప్ప, ఏం జరిగింది? నీ మీద అందరికీ ఎంతో నమ్మకం ఉండాదే, ఇట్లా జరిగిందేంటి? ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఎల్లప్ప తల ఎత్తలేదు. అన్నా, ఒక ప్యాసింజర్ 100 నోటు ఇచ్చాడు. చిల్లర లేక టికెట్ వెనక రాసి ఇచ్చినా ఆ పిల్లగాడు తీసుకోకుండా దిగిపోయినాడు. నేను పిలవాలనుకున్నా కానీ పిలవలేదు. ఆ పిలవలేదు అనే మాటలో ఎల్లప్ప గొంతు పూర్తిగా జారిపోయింది. అపరాధ భావనతో వెంకటేషు ఒక్క నిమిషం ఎల్లప్ప ముఖం వైపు చూశాడు. 20 ఏళ్ల నుండి తెలిసిన మనిషి. ఆ ప్యాసింజర్ ఏడ దిగినాడు? లచ్చంపురంలో అన్నా. చిన్న ఊరే కదా, దొరుకుతాడులే, తొందరగా పోదాం పద, అతని దగ్గర జరిగింది రాయించుకుందాం అని ఇద్దరూ కలిసి లచ్చంపురం బయలుదేరారు. లచ్చంపురం బస్సు దిగగానే సుబ్బయ్య టీ కొట్టు కనిపించింది. వెంకటేష్ అడిగాడు, ఈడ నిన్న సాయంత్రం మా బస్సులో ఒక కుర్రోడు దిగినాడు. భుజాన బ్యాగ్, చేతిలో ప్లాస్టిక్ సంచి ఉంటాయి. అతను ఎవరింటికి వచ్చినాడో తెలుసునా? సుబ్బయ్య నవ్వాడు. తెలుసు. ఆ పిల్లగాడు లక్ష్మమ్మ తమ్ముడు. అప్పుడప్పుడు సెలవులకు వస్తూ ఉంటాడు. లక్ష్మమ్మ ఇల్లు ఆడనే, సందు చివర్లో. లక్ష్మమ్మ ఇంటి ముందు నిలబడ్డారు. రమణ బయటకు వచ్చాడు. ఎల్లప్పని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అన్నా, నువ్వు ఆ బస్సు కండక్టర్వి కదా? ముఖంలో సంతోషం తలుక్కుమంది. నా 75 రూపాయలు తిరిగి ఇవ్వడానికి ఇంత దూరం వచ్చావా అన్నా? ఎంత మంచితనం నీది అన్నాడు. వెంకటేష్ క్లుప్తంగా జరిగిన విషయం చెప్పాడు. చిల్లర తీసుకోకుండా దిగిపోయిన విషయం,
తనిఖీలో పట్టుబడిన విషయం, ఎల్లప్పను విధుల నుండి తప్పించబడిన విషయం అన్నీ చెప్పాడు. రమణ ముఖంలో సంతోషం చెరిగిపోయింది. నమ్మలేనితనం, బాధ, ఆందోళన ఒకదాని తర్వాత ఒకటి అతని ముఖం మీద నీడల్లా పాకాయి. ఆ 75 రూపాయలు ఆయనకు చిన్న సాయం అనుకున్నాడు. కానీ అదే మొత్తం ఆయన 20 ఏళ్ల ఉద్యోగాన్ని ప్రమాదంలో పడేసిందని తెలిసి మనసు భారమైపోయింది. అన్నా, నా మతిమరుపు వల్ల నీకు ఇంత ఇబ్బంది వచ్చిందా? రమణ ఆశ్చర్యంతో అడిగాడు. ఎల్లప్ప తలదించుకున్నాడు. ఏమీ మాట్లాడలేదు. వెంకటేష్ అన్నాడు, బాబు, నువ్వు ఒక పని చేయాలి. నువ్వు 100 ఇచ్చినట్లు కండక్టర్ టికెట్ వెనుక బాకీ రాసి ఇచ్చినట్లు, నువ్వు మర్చిపోయి చిల్లర తీసుకోకుండా దిగిపోయినట్లు ఒక స్టేట్మెంట్ రాసి ఇవ్వు. ఆ టికెట్ కూడా ఇవ్వు. టికెట్. రమణ ఒక క్షణం ఆలోచించాడు. అయ్యో, ఏం చేశాను? టికెట్ నిన్న రాత్రి టికెట్ జేబులోంచి తీసి కింద పడేశానే. గబగబా లోపలికి వెళ్ళాడు. మంచం పక్కన చూశాడు. ఏమీ లేదు. కింద చూశాడు. ఖాళీ. గుండె దడదడలాడింది. అక్క, నా మంచం పక్కన ఒక బస్సు టికెట్ ఉండాలి. ఏమైంది? కంగారుగా అడిగాడు. లక్ష్మి లోపల నుండి వచ్చింది. టిక్కెట్టా? ఏమో, పొద్దున ఊడ్చేటప్పుడు కింద పడి ఉంటే లో వేసేసి ఉంటాను. వెనక వాకిట్లో చెత్త కుప్పలో ఉందేమో చూడు. రమణ వెనక్కి పరిగెత్తి చెత్త కుప్పలో వెతకటం మొదలుపెట్టాడు. తడిసిన టీపొడి, కూరగాయల తొక్కలు, కాగితాలు, చాక్లెట్ రేపర్లు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఒక్కో కాగితం తీసి చూస్తున్నాడు. అక్కడే దొరికింది. తడిసి ముడతలు పడి ముడుచుకుపోయి ఉంది. తిప్పి చూశాడు. వెనక 75 అని రాసిన అక్షరాలు కనిపించాయి. తడిచినా అవి చెరిగిపోలేదు. రమణ అమ్మయ్య అనుకొని అది ఒక అమూల్యమైన వస్తువులా జాగ్రత్తగా అందుకొని షర్టు అంచుతో తుడిచాడు. రమణ లోపలికెళ్ళి కాగితం, పెన్ను కూడా తీసుకుని వచ్చాడు. వెంకటేష్ చెప్పినట్లు ఒక్కో విషయం రాసి సంతకం పెట్టాడు. టికెట్ కూడా ఇచ్చాడు. అన్నా, ఇంతే కాదు, నేను స్వయంగా డిపోకి వచ్చి మేనేజర్ ముందు చెప్పమన్నా నిజం చెబుతాను. ఏమైనా సరే ఈ విషయం నేను సరిచేస్తాను. నువ్వు కంగారు పడకు. రమణ ఎల్లప్ప చేయి పట్టుకొని అన్నాడు. ఎల్లప్ప తల అడ్డంగా ఊపి, నీ తప్పు కాదు బాబు, నా బలహీనత. నేనే తిరిగి ఇచ్చేయాల్సింది. పిలవాలనుకున్నా కానీ ఆ ఒక్క క్షణంలో మాట పూర్తి చేయలేకపోయాడు. 2 రోజుల తర్వాత రమణ స్వయంగా ఆదోని డిపోకి వచ్చాడు. డిపో మేనేజర్ ముందు విషయమంతా వివరించాడు. డిపో మేనేజరు రమణ రాసిన స్టేట్మెంట్ చదివాడు. టికెట్ వెనక ఎల్లప్ప రాసిన 75 అనే అంకెలు చూశాడు. తనిఖీ బృందం రిపోర్టు కూడా చూశాడు. ఎల్లప్ప ఆ ప్యాసింజర్ స్వయంగా వచ్చి చెప్పాడు. టికెట్టు, దాని వెనక నువ్వు రాసిన అంకెలు ఆధారంగా ఉన్నాయి. నువ్వు తప్పు చేయలేదని నమ్ముతున్నాను. అయితే ఆ అదనపు డబ్బు నీ బ్యాగులో ఉండటానికి నువ్వే కారణం. నీ సర్వీస్ రికార్డులో రాతపూర్వక హెచ్చరికగా నమోదు చేస్తున్నాం. ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా చూసుకో. రేపటి నుండి డ్యూటీలో చేరవచ్చు. ఎల్లప్ప తలూపాడు. బయటికి వచ్చాడు. వెంకటేష్ బయట నిలబడి ఉన్నాడు. అన్నా, ఆ ఒక్క క్షణం నా 20 ఏళ్ల బతుకును మింగేసేదే. ఎల్లప్ప గొంతు బొంగురుపోయింది. వెంకటేష్ ఏమీ అనలేదు. ఎల్లప్ప భుజం మీద చెయ్యి వేశాడు. మరుసటి రోజు ఉదయం ఆదోని బస్టాండ్ ఎల్లప్ప టికెట్ల బ్యాగ్ భుజాన వేసుకొని తలుపు పక్కన నిలబడ్డాడు. అదే రూటు, అదే బస్సు, అదే ఎండ. గుంతకల్ రావాలమ్మా రావాలి అన్న గొంతు. కానీ ఆ గొంతులో ఇప్పుడు ఒక తడి ఉంది. మునుపటి గొంతే, కానీ ఆ గొంతు యజమాని మునుపటి మనిషి కాదు. ఆ ఒక్క క్షణం అతన్ని మార్చేసింది. ఎప్పటికీ మార్చేసే ఉంటుంది. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.